హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ అయితే ఇంక బెండకాయల కర్రీ అయితే చేస్తున్నాను. ఇంక టిఫిన్‌లు అలాంటివి ఏమైతే లేవు. ఇంక బెండకాయలు ఫ్రై చేద్దామని బెండకాయలు అయితే కోస్తున్నాను. ఇద్దరమే కాబట్టి ఇంక బెండకాయలు ఫ్రై అయితే చేస్తున్నాను. ఇద్దరికే సరిపోయేది బెండకాయల ఫ్రై అయితే 2 పూటలు అయితే మధ్యాహ్నానికి పొద్దునకి అయితే అందుకు బెండకాయలు ఫ్రై చేస్తున్నాను. ఇంకా చాలా రోజులైంది బెండకాయ కర్రీ కూడా తినక. ఇంట్లో పని మొత్తం అయిపోయిందండి. ఇంకా నేనైతే కొద్దిగా బ్యాంక్ కాడికి వెళ్ళాలి. బ్యాంక్ కాడికి పని ఉంది. అట్లా ఆధార్ కార్డు కూడా మార్పించుకోవాలి. మాదైతే మా పిల్లగాలది మాదైతే ఆధార్ కార్డు తీపియాలి. ఆ పని మీద అయితే వెళ్తున్నాము. ఎప్పుడో తీపియాల్సిన ఆధార్ కార్డు నాదైతే ఇంతవరకు తీపియలేదు. పల్లి సర్టిఫికేట్ అడుగుతున్నారు. అది తీపియాలన్న డబ్బులు అడుగుతున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే మా పిల్లగాలది మార్పిస్తున్నాను. నేను వెళ్ళి ఫోటో అయితే మార్పించుకోవాలి. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. బయట ఇవ్వలేకపోతున్నాను, ఇంట్లో ఇవ్వలేకపోతున్నాం. బయట కోళ్ళ సౌండ్, పెట్టెల సౌండ్, ఈ కోతులు చూసారట. ఏం చేద్దాం తప్పట్లేదు. ఇంకెక్కడ ఇవ్వకుండా అసలుకి చికాకు పుడుతుంది వాయిస్ ఓవర్ అవ్వాలంటే. ఇంట్లో ఏం పిల్లగాల సౌండ్, ఫ్యాన్ సౌండ్, బయటకు వస్తే కోళ్ళ సౌండ్. సరేలే ఇంకెందుకులే అవన్నీ. ఇంకా నేనైతే ఇంకా టక్ అయితే పని చేసుకుంటున్నాను. ఏమైనా సౌండ్ వినబడితే డిస్టర్బెన్స్ ఏమనుకోకండి. ఇప్పుడు చాలాసార్లు కట్ చేసిన సౌండ్స్ వినబడుతున్నాయని కానీ కట్ చేసి అంత ఓపిక లేదు, ఇచ్చే అంత ఓపిక లేదు. వాయిస్ ఓవర్ అయితే మార్నింగ్ ఇస్తున్న పని ఏం చేసుకోకుండా అప్లోడ్ చేయాలి 9:00కల్లా అని. అందుకే తొందరగా అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మళ్ళీ ఎందుకు ఇంకొన్న వీడియోస్ అవన్నీ మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఇంకా వాయిస్ ఓవర్ దేనికి ఇవ్వలేదు. అన్ని వీడియోలు తీసి పక్కన పెట్టిన కానీ దేనికి వాయిస్ ఓవర్లు ఇవ్వలేదు. ఇంకా ఈ సౌండ్స్ వినబడుతున్నాయని వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను. మధ్యాహ్నం టైంలో ఇద్దామన్నా కూడా నిద్రపోతున్నాను నేనైతే మధ్యాహ్నానికి. ఇంక ఇది పొద్దున ఇవ్వాలి అంటే పొద్దున అప్లోడ్ చేయాలని ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మార్నింగే 6కి. ఇంకా నేనైతే ఇంకా టీ కాడ ఇంట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను బయటకు వచ్చి. ఇంకా బెండకాయలు అయితే కోస్తున్నాను. ఇంక ఎక్కడైతే బెండకాయలు అన్నీ అయిపోయినాయి. మామూలుగా తాలింపు వేస్తా కాబట్టి టమాటాలు అలా ఏమి కొయ్యట్లేదు. నా సౌండ్ కన్నా కోళ్ళ సౌండ్ వినబడుతుంది అనుకుంటా. మీకు ఏమనుకోకండి, కొద్దిగా అర్థం చేసుకోండి. ఇంతేనండి. ఇక బెండకాయలు అయితే మొత్తం కోసేసిన. ఇంక ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసి ఇంకా తాలింపు వేసుకోవటమే. ఇంక మా పిల్లగాళ్ళు అయితే బయట ఉన్నారు. మా బాబు అయితే ఇంకా లేగలేదు. ఇంక ఇది మార్నింగ్ టైమే కాబట్టి ఇంకా లేగలే మా బాబు కూడా. మా పాప అయితే బయట ఆడుకుంటుంది. మా వారితో అయితే ఇంక వాళ్ళ ముందే టక ఇంట్లో పని చేసుకొని ఇంకా రెడీ అయ్యి కూర్చుందాం. వాళ్ళని అయితే రెడీ చేయించి తీసుకుని వెళ్దామని ఇంట్లో అయితే పని చేసుకున్నాను ముందే. అయిపోయింది ఇంట్లో పని అయితే. ఇంక వంట ఒకటి మిలిగింది. వంట ఒకటని ఇల్లు ఒకటి మిలిగింది. ఇల్లు ఒకటి ఊకేస్తే పని అయిపోయినట్టే ఇంట్లో అయితే. ఇక్కడైతే తాలింపు పెడదామని ఇంకా మంచి నూనె అయితే పోస్తున్నాను. బెండకాయల కర్రీ కాదు, తాలింపు అంటే ఫ్రై చేస్తున్నాను. మామూలుగా మా వారికి అయితే ఫ్రై చేసుకుంటున్నాము బెండకాయల ఫ్రై. మాకు చాలా ఇష్టం. మా వారికైనా నాకైనా చాలా ఇష్టం బెండకాయల ఫ్రై అంటే. కూర కన్నా బెండకాయల ఫ్రై తింటాం ఎక్కువ. కర్రీస్ ఏం తినము, ఫ్రైలే తింటాం మేమైతే. కొద్దిగా గొంతు అర్థం కాకపోతే ఏమనుకోకండి. మార్నింగ్గా వాయిస్ కొద్దిగా ఎట్లా వస్తుంది. నేను అప్పుడు కనుక్కున్న నైట్ వేద్దాం అనుకున్నా కానీ ఇంక ఇయ్యలేకపోయినా పడుకున్నాను. అలాగే నా ఫోన్ కాడ తెచ్చుకోవటానికి అయితే వెళ్తున్నాము. నా ఫోన్ కాడ తెచ్చుకుంటాను అలాగే వచ్చేటప్పుడు. ఇంకా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. డైలీ అయితే మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇంక నా ఫోన్ కూడా తెచ్చుకుంటా కాబట్టి ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంట్లో అయితే ఇంకా చూస్తూ ఉండండి. వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ చాలా తక్కువగా అప్లోడ్ చేస్తున్నా. షార్ట్ వీడియోస్కి మంచి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ వీలు కుదరట్లేదు. షార్ట్ వీడియోస్కి ఎక్కువ లాంగ్ వీడియోస్ మీద పెడుతున్నా నా ఫోకస్ మొత్తం. ఎందుకంటే వాచ్ అవర్స్ లేరు కాబట్టి ఇప్పుడు కావాలి కాబట్టి ఎక్కువ నేను వాచ్ అవర్స్ కోసం లాంగ్ వీడియోస్ పెడుతున్నా. షార్ట్ వీడియోస్ అంటే సబ్స్క్రైబర్స్ కోసం అనుకోండి, అవి కూడా పెట్టాలి కానీ అంత టైం కుదరట్లేదు. కోళ్ళ సౌండ్ వినబడుతుంది అనుకుంటా మీకు బాగా. ఇంకా అంత టైం కుదరట్లేదు, అందుకే నేను పెట్టలేకపోతున్నాను షార్ట్ వీడియోస్. అంత ఓపిక లేదు ఇంట్లో పని. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అంటే చాలా కష్టంగా. మా పాపకైతే ఇంకా గ్యాస్ మీద అయితే పాలు పెట్టిన. వెళ్ళేటప్పుడు పాలు పట్టుకొని వెళ్దామని మళ్ళీ ఏడ్చిద్ది. అసలు ఎండాకాలము పాలు అడుగుతూ ఉంటుంది, మళ్ళీ ఏడ్చిద్దని ఇంకా పాలు అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. కోళ్ళ సౌండ్ వినబడితే ఏమనుకోకండి. ప్రతిసారి అదే చెప్తున్నావమ్మా అని ఏమనుకోంలే అని అనుకుంటారా. వంట అయితే వండేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా మా పాప బాబుది బర్త్డే సర్టిఫికేట్స్ అయితే తీసుకుంటున్నాను. అవి అయితే ఎతుకుతున్నాను, అవి కనబడట్లేదు, అందుకే ఒక్కొక్కటి చూస్తున్నాను. పాపది అప్పుడు చేయించిన లేకని మళ్ళీ పోయింది దొరకట్లేదు. మళ్ళీ మా పాపది చేపిద్దామని తీసుకుని వెళ్తున్నా.
మేడం అయితే తిడుతుంది, ఆధార్ కార్డు ఇంకా తీపియలేదు మా పాపదని. తీపిమన్నది. మా పాపది అయితే ఆధార్ కార్డు, మా బాబుది కార్డు తీస్తారంట. మా బాబుది కార్డు తీపిద్దామని ఇంకా నాదైతే ఫోటో అయితే మార్పిచ్చినాను. ఇంకా ఫోటో ఒకటి మార్పిచ్చారు. ఇంకా ఇంటి పేరు మార్పియాలంటే సర్టిఫికేట్లు అడుగుతున్నారు. ఇంకా నేనైతే రెడీ అయినా, మా పాపని రెడీ చేయించి వాళ్ళ నాన్నతో అయితే బయటకు పంపించిన. మా బాబు అయితే లేగలేదు. ఇంకా మా బాబుని లేపి ఇంకా వాడిని కాడ రెడీ చేయించాలి. ఇంకా నేను రెడీ అయితే బయటకు వచ్చిన. ఇంకా ఎండ అయితే కొడుతుంది. అప్పుడు 10 అవుతుంది అనుకుంటా, 10:30 అవుతుంది అనుకుంటా. బ్యాంకులు అయితే మూసేస్తారు కాబట్టి తొందరగా అయితే వెళ్ళాలి. వాడిని అయితే స్నానం చేయించి రెడీ చేయించి అయితే తీసుకొని వెళ్తున్నాను షెడ్ ముందుకి. అయితే ఇంకా మా వారైతే బయటకు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంక ఈ కార్ అయితే మా వారిదే. ఇంకా అంటే పార్కింగ్ చేస్తుండు బయట అయితే. మా వారిది కాదు, షెడ్లోది, కస్టమర్దే. పార్కింగ్ అయితే చేస్తున్నాడు. అందుకే అక్కడైతే మా వారైతే ఇంకా బయటకు వచ్చి బైక్ అయితే తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిండు. బైక్ తీసుకురావడానికి అయితే ఇంటికి అయితే వెళ్ళిండు. మా పాప అయితే ఇంకా నా దగ్గరే ఉంది. ఇంకా బైక్ అయితే తీసుకొని వచ్చినాక పెట్రోల్ అయిపోయింది. మధ్యలోనే పెట్రోల్ బండి అయిపోయింది. ఇంకా ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటే ఇక్కడైతే పెట్రోల్ అయితే కొట్టించిండు. మా ఇంకా దగ్గరలోనే అయిపోయింది, పెట్రోల్ బంక్ దగ్గరలోనే. ఇంకా నేనైతే ఫస్ట్ అయితే ఫోన్ అయితే తీసుకున్నాను. అంటే అక్కడ వెళ్ళినాం, మీ సేవ కాడికి వెళ్ళినాం, బ్యాంక్ కాడికి వెళ్ళినాం. వెళ్ళి వచ్చేసరికి ఈయనైతే ఫోన్ అయితే రిపేర్ చేసి ఉంచేసిండు. కానీ అక్కడికి వెళ్తే ఇంకా నాదొక్కటే మార్పించుకున్నా, నా ఫోటో ఒకటే చేంజ్ చేయించుకున్నా. పిల్లగాలదేమో ఇంటి నెంబర్ కావాలంట. మా ఆయన ఆధార్ కార్డు మీద ఏమో ఇంటి నెంబర్ లేదు. అప్లై చేసినాం మా ఆయనది అయితే ఇంటి నెంబర్ కోసం అయితే. అదైతే వచ్చింది లేకని మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది. మా ఆయనది అయితే ఆధార్ కార్డు తీసుకొచ్చేటోళ్ళు ఎవ్వరు లేరు అక్కడ నుంచి. కాబట్టి మా పిల్లగాలది చేంజ్ చేయలేకపోయినాను. ఆధార్ కార్డు నాదొక్కటే చేంజ్ చేయించుకున్నాను ఆధార్ కార్డు. ఈసారి అయితే నెక్స్ట్ టైము ఖచ్చితంగా అయితే వాళ్ళదైతే ఆధార్ కార్డు చేంజ్ చేయించుకోవాలి. మా వారిని పక్క నుండి మా వారు దింపేసి వెళ్ళిపోయారు. బ్యాంక్ కాడ ఉండలేదు కాబట్టి మేము అటు ఇటు నడుస్తాం వల్ల ఎండలో అసలు అలిసిపోయినాం. పిల్లగాలు ఎండకి తట్టుకోలేకపోయారు. ఇంకా వద్దులే అని ఇంకా నెక్స్ట్ టైం వద్దాంలే అని ఇంకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఆటోలు ఎక్కి మా అమ్మ అయితే ఆటోకి అయితే ఎక్కించింది. మా అమ్మ అయితే వెళ్ళిపోయింది. మేమైతే ఆటో ఎక్కి పిల్లగాలు నేనైతే వెళ్తున్నాము. ఇంకా మా బాబు పాప అయితే పడుకున్నారు ఆటోలే. ఇంకా ఆటోలో అయితే మేము ఎక్కేసి వెళ్తున్నాం. ఇంటికైతే వచ్చేసినామండి. ఇప్పుడే 1 అవుతుంది. ఎండ అయితే అదిరిపోతుంది బయట. అసలు చూడండి ఎండ ఎట్లుందో. మామూలు కొట్టట్లేదు ఎర్రగా. అసలుకి ఎందుకు వెళ్ళిండ్రా అనిపిస్తుంది. ఆ బ్యాంక్ కోసం వెళ్ళిన కానీ ఏం ఫలితం లేదు. ఆధార్ కార్డు మార్పిద్దామని పిల్లగాల కోసం వెళ్ళిన బ్యాంకుకి. కానీ ఆధార్ కార్డు మా వారు తీసుకెళ్ళటం మర్చిపోయినా. ఇంక ఓపిక లేదని ఇంక వచ్చేసినాను. అట్లా నా ఫోన్ కూడా పలిగిపోయింది, రిపేర్కి ఇచ్చినగా ఫోన్ అయితే పట్టుకొని వచ్చినాను. నేను ఇప్పుడు ఈ కెమెరా నా ఫోన్ నుండి అంత క్లారిటీ ఉంది చూడండి నా ఫోన్కి. మా వారి ఫోన్ ఏమో పలిగిపోయింది. అంటే కెమెరా అది గ్లాస్ పలిగిపోవటం వల్ల సరిగా రావట్లేదు. చాలా ఇబ్బంది పడ్డాను. ఫోన్ ఇచ్చిన లేకని పాపం పెద్దగా వచ్చేది కాదు కెమెరా, ఫ్రంట్ కెమెరా. కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాయి. ఫ్రంట్ కెమెరా చూడండి ఎంత క్లారిటీగా వస్తుందో, మంచిగా వస్తుంది. తెలిసిన అన్నతో వేయించినాను. అంటే మా వారికి తెలిసిన అన్న, అతనైతే వేసిండు కాబట్టి మంచిగా వస్తుంది కెమెరా అయితే. ఇంకా ఫైనల్గా నా ఫోన్ అయితే వచ్చేసింది. ఫుల్ హ్యాపీ. ఇంకా మంచి డైలీ అప్లోడ్ చేస్తుంటాను షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్. కాబట్టి చూస్తూ ఉండండి, చూడకోకుండా అయితే అస్సలు ఉండండి. కష్టపడి ఫోన్ బాగా చేయించుకున్నాను యూట్యూబ్ కోసం వీడియోస్ అప్లోడ్ చేయాలని. లేకపోతే పెద్ద పట్టించుకునేదానికన్నా ఫోన్ పలిగిన అట్లా పెట్టేదాన్ని. పక్కనే టీవీ ఉంది కాబట్టి అది చూసుకుంటూ ఉండేదాన్ని. ఫోన్ ఉన్నా నేను పెద్దగా వాడను యూట్యూబ్ కోసమని. ఇంకా నేను తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఫోను రిపేర్ చేయించుకున్నాను. కొత్త ఫోన్ కొనుక్కున్నంత స్తోమత అయితే ఇప్పుడు లేదు. కాబట్టి ఉన్నంత ఫోన్లో అయితే నా ఫోన్ అయితే చాలా బెటరు. కొత్త ఫోన్లాగా ఉంటుంది. కెమెరా అయితే మంచిగా వస్తుంది. కాబట్టి ఈ ఫోన్ కావాలని ఈ ఫోనే తక్కువ రేటుకే 1500 అనుకుంటే చేసేసిండు పాపం. బయట అయితే 2300, 500 అటు తీసుకుంటారు. కాబట్టి ఇతనైతే తెలిసిన అయినా తక్కువగా అయితే చేసేసిండు. ఎట్టయితే నా ఫోన్ అయితే వచ్చేసింది. ఫుల్ హ్యాపీ. మా పాప బాబు అయితే పడుకున్నారు ఇంట్లో అయితే. ఇంకా నేను ఇక్కడ కోసేపు పడుకొని వీడియోస్ అప్పుడు అప్లోడ్ చేస్తాను. అంటే వీడియో తీయాలి, వీడియోస్ ఏం లేవు కాబట్టి వీడియోస్ తర్వాత అప్లోడ్ చేసి వీడియోస్ తీసుకుంటాను. కాబట్టి 1 అవుతుంది. కొద్దిగా తినేసి ఏమైనా ఇంట్లో పని ఉంటే చిన్న అంటే ఇప్పుడు వచ్చిన కాబట్టి అన్నం తినేసి కొద్దిగా పడుకుంటాను. తర్వాత పడుకున్నాక పని చేసుకుంటాను. లేచినాక ఒక 1 అవర్ తర్వాత పని చేసుకొని అప్పుడు ఫోన్ మీద మొత్తం చూసి మొత్తం అప్లై చేస్తాను. ఇప్పుడైతే ఓపిక లేదు, మస్తు ఎండ కొడుతుంది. మా పాప బాబు కూడా పడుకున్నారు. వాళ్ళు పండినాక నేను పడుకోవాలి. మళ్ళీ వాళ్ళు లేచినాక నేను పడుకోలేను. వాళ్ళ గోలకి పడుకొని ఇవ్వరు నన్ను అయితే. వాళ్ళు కూడా ఎండలో అలిసిపోయి వచ్చారు కాబట్టి నిద్రపోయారు. లేకపోతే వాళ్ళకి నిద్రపోయేటోళ్ళు కాదు.
ఫుల్ అలిసిపోయారు వాళ్ళు కూడా ఎండలో అయితే, కాబట్టి పడుకున్నారు. వాళ్ళైతే ఇప్పుడైతే లెగరు, ఒక 2 అవర్స్ దాకా పడుకుంటారు మంచిగా. కాబట్టి కూలర్లో నీళ్ళు నింపేసిన ఇంకా చల్లటి గాలికి హాయి పడుకోవాలి. ఇదేనండి, కొద్దిగా తినేసి పడుకుంటాను. నా వీడియోస్ కోసం వెయిటింగ్ చేయండి, పెడుతూ ఉంటాను. నా వీడియోస్ కోసం వెయిటింగ్ చేసేటోళ్ళు ఎవరున్నారు, పెద్దగా ఎవరు లేరు. చెప్తున్నా, నా కోసం వెయిటింగ్ చేసేటోళ్ళు, ఆ వీడియోస్ కోసం వెయిటింగ్ చేసేటోళ్ళు చెప్తున్నా, ఎవరు చెప్పట్లేదు. కాబట్టి వీడియోస్ ఇంక అప్లోడ్ చేస్తుంటా. మంచి న్యూస్ వచ్చేలాగా చూడండి. మీరే ట్రై చేయాలి కాబట్టి మీ లైకే నాకు ఎక్కడికో తీసుకెళ్ళిద్ది. కొద్దిగా లైక్ చేయండి. మా వారు ఇక్కడ కొద్దిగా ఎత్తిపడుతుండు, వీడియోస్ అని పొద్దుది ఎత్తవని. మా ఆయన ఏం క్రేజ్ ఉందంటే మా ఆయన కూడా ఇప్పుడు తిడుతుండు నన్ను అయితే. ఏం రావట్లే కానీ ఏదో పెస్టేజ్ చేస్తున్న పొద్దు వీడియోస్ అని. వీడియోస్ పెట్టకపోతే ఎట్లా వస్తాయి చెప్పండి? వీడియోస్ పెడితేనే వచ్చేది. సరేలే, కోపం లేదు అన్నట్లే, ఫోన్ ఇవ్వట్లేదు, అతను ఫోన్ వాడుకుంటున్నాను కోపంలో అంటుండు. సరేలే, మరి మనం అవన్నీ పట్టించుకోములే కానీ వీడియోస్ పెడుతూనే ఉంటాను. పెట్టినాక అప్పుడు పొగుడతాడు, అంటే యూట్యూబ్ నుంచి ఏమైనా వచ్చినాక అప్పుడు పొగుడతాడు నన్ను అయితే. ఇప్పుడైతే ఏం రావట్లేగా, తిట్లే పడుతున్నాయి అందరితో. మా అమ్మతో కూడా తిట్లు పడుతున్నాయి, పిల్లగాని చూసుకోవట్లేదని. చూసుకోవట్లేదు, వాళ్ళకి ఏం తెలుసు నా కష్టము. ఎవరికి తెలియదు కష్టాల గురించి, నా కష్టం గురించి. కాబట్టి చూసుకుంటాను, పిల్లగాని చూసుకుంటున్నా, ఇంట్లో పని చేసుకుంటాను, యూట్యూబ్ మీద పెడుతున్నా. కాబట్టి ఎక్కువ యూట్యూబ్ మీద పెడతాం వల్ల మా అమ్మ మా వారు అయితే తిడుతున్నారు, పిల్లగాని చూసుకోవట్లేదని. సరేలే, చూస్తూనే ఉన్న పిల్లగాని అయితే ఏమనుకోకండి. మళ్ళీ చూడట్లేదని మళ్ళీ అదొకటి, మళ్ళీ మీకు డౌట్. మా పిల్లగాని చూసినాక నేను యూట్యూబ్ మీద పెడుతున్నా. ఇప్పుడు వాళ్ళు పడుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ డైరెక్ట్గా ఇస్తున్నాను. కాబట్టి ఇంత ధైర్యం వచ్చింది, వాయిస్ ఓవర్ డైరెక్ట్గా ఇస్తున్నానంటే ఎంత ధైర్యంగా ఇస్తున్నాను చూడండి. వాయిస్ ఓవర్ అయితే నా వాయిస్ వినబడుతుందో లేదో తెలవట్లే కానీ నేను ఏది ఇస్తున్నాను వాయిస్ ఓవరు. ఇంకెంతేనా అండి ఈ వీడియో. ఇంకా పెట్టాలనుకుంటే కొద్దిగా పెడతాను, వీడియో చూడండి. ఇంక ఎండలు పడి అయితే వచ్చేసినాం. బయట అయితే లూడిస్తున్నా లేకని నాకైతే అది ఎక్కలేదు, తినబుద్ధి కాలేదు, ఎక్కువ తినలేదు బయట అయితే లూడీస్. ఇంకా తినేసరికి 2 అవర్స్ దాటిపోయింది. ఇప్పుడైతే నేను అన్నం తినేసరికి 1:30 అవుతుంది. 8 గంట టైంలో లూడీస్ తిన్నాక తినబుద్ధి కాలేదు, అసలు తినలేదు కూడా, వదిలిపెట్టినా. మా అమ్మ ఒక్కతే తినేసింది. ఇంకా నేనైతే ఆకలి వేస్తుందని ఇంక అన్నం మీద తింటున్నాను. ఇంటికి వచ్చినమ్మట్లోనే వాళ్ళు పడుకున్నారు అనేసరికి వాళ్ళు లేసారు, నేను అన్నం పెట్టుకునే లోపలికి. ఇంకా సరే అని వాళ్ళకి లేసారని వాళ్ళు తినిపించినాక నేను తింటున్నాను. వాళ్ళైతే ఇంకా లేసి ఆడుకుంటున్నారు. మళ్ళీ నిద్రపోతారు అనుకుంటే నేను నిద్రపుచ్చుతా. తిన్నాక నేను కూడా కొద్దిసేపు నిద్రపోతాను, అసలు అలిసిపోయినాను, అసలు ఓపిక లేదు. కాబట్టి కొద్దిగా ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి అయితే నేను నిద్రపోతాను. మా వారైతే తినేసి వెళ్ళిపోయారు, ఇంకా నేనైతే తింటున్నాను. అతనైతే అంతకుముందే తినేసి వెళ్ళిపోయిందంట. ఫోన్ చేసి అడిగితే తిన్నానులే అని అన్నాడు. సరేలేనే ఇంకా నేను కూడా తింటున్నాను. టీవీ ఏం పెట్టుకోలేదు, టీవీ పెట్టండి అసలు అన్నం తినబుద్ధి కాదు, లేకన్నా అలిసిపోయినాగా అందుకే తింటున్నాను. ఇంకా లేచినాను. ఇది అమ్మట్లో తిన్నాక మామిడికాయ ఎట్లా తింటున్నావు అమ్మ అనుకోకండి, నేను నిద్రపోయి లేచినాక మామిడికాయ తింటున్నాను. నేను మా పిల్లగాళ్ళు కూడా లేచారు, మళ్ళీ నాతో పాటు పడుకొని మళ్ళీ లేచారు, వాళ్ళు కూడా తింటున్నారు మామిడికాయలు, తల ఒక్కటి ఇస్తే. ఇంకా నేను కూడా తినబుద్ధి అవుతే ఇంకా ఫ్రిడ్జ్లో ఒక కాయ తీసుకొని తింటున్నాం. మేము మగ్గబెట్టిన కాయలు మా చెట్టు కాయలే. మా చెట్టు కాయలు అంటే మా చెట్టు కాయలు కాదు, పక్కన వాళ్ళు ఇంటి వాళ్ళ చెట్టు కాయలు. చాలా కాయలు కాస్తాయి, అటు ఇటు 5 చెట్టులు ఉన్నాయి, బాగానే కాస్తాయి. ఒక 1000 కాయల దాకా ఉంటాయి వాళ్ళ చెట్టు మీద అయితే. అందుకు ఒక 50 కాయల దాకా మేమే కోసుకున్నాం చెట్టు మీద అయితే. నా వాయిస్ అయితే అర్థమవుతుందో లేదో అర్థం కావట్లేదు మీకైతే. స్టక్ అయి మాట్లాడుతున్నాను కదా, గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నా, అంటే ఆరాటంగా మాట్లాడుతున్నాను. ఎట్లా మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు నాకైతే. ఏమోలే, నాకు వచ్చినట్టయితే నేను మాట్లాడుతున్నా. మరి హెచ్చులు చేసుకుంటూ మరి అంటే డీసెంట్గా మాట్లాడేంత నేను పెద్దగా ఏం చదువుకోలేదు. నేను ఏదో 10th వరకే చదువుకున్న, మామూలుగా అంతే, ఎక్కువ ఏం చదవలేదు నేనైతే. షార్ట్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ఒకళ్ళు ఇద్దరు లైక్ చేస్తున్నారు అంతే, మిగతా వాళ్ళు ఏం లేదు. లాంగ్ వీడియో అయితే అసలుకే లేదు, దీనికడ అంతే చూస్తున్నారు కానీ ఎవరు పూర్తిగా చూడట్లే నా వీడియో. లాంగ్ వరకు చూడట్లేదు, మొత్తానికి సగం చూసి వెళ్ళిపోతున్నారు అనుకుంటా. లైక్ కూడా చేయట్లేదు ఎవరు, ఒకళ్ళు ఇద్దరు చేస్తున్నారు లైక్. నా వీడియోలు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి వీడియో.